అధికార పార్టీలో తుంగతుర్తి నియోజకవర్గం టికెట్పై పెద్ద దుమారమే జరుగుతుంది. టికెట్ కోసం మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ కవిత మధ్య వివాదం మొదలైంది. టికెట్ తమ వర్గంకు ఇవ్వాలంటే తమ వర్గానికే ఇవ్వాలంటూ ఇరువురు పోటీ పడుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏ వర్గానికి సీఎం పట్టం కడతారనే ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్లో టికెట్ల పంచాయతీ అప్పుడే మొదలైంది. టికెట్లను దక్కించుకోవడానికి ఆశావహులు లాబీయింగ్ మొదలుపెట్టగా సీనియర్ నేతలు తమ వర్గం వారికే టికెట్ దక్కించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గంలో తన అనుచరులకు మాత్రమే టికెట్ సంపాదించే పనిలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పడ్డారు. అయితే ఎంపీ కవిత మంత్రి ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. దీంతో ఇరువురి మధ్య వివాదం మొదలైందనే చర్చ పార్టీ వర్గాల్లో నెలకొంది. తుంగతుర్తి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ముఖ్యమంత్రి జరిపించిన పలు సర్వేల్లో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తిరిగి గాదరి కిషోర్కు టికెట్ ఇవ్వడం సరైంది కాదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. దీంతో జాగృతి సంస్థలో కీలకంగా పనిచేస్తూ ఎంపీ కవిత అనుచరుడుగా ఉన్న రాజీవ్ సాగర్ ఆ నియోజకవర్గంపై కన్నేశారు. తన సంస్థలో పనిచేసే కొందరిని అసెంబ్లీకి పంపాలనే వ్యూహంలో ఉన్న ఎంపీ కవిత రాజీవ్ సాగర్కు భరోసా ఇచ్చారు. ముందుగా జిల్లా మంత్రిని ఒప్పించాలనే ఉద్దేశ్యంతో కవిత కొన్ని రోజుల క్రితం మంత్రితో పాటు ఆయన భార్యను కూడా ఇంటికి భోజనానికి పిలిచి తన మనసులోని మాటను బయటపెట్టింది. తన అనుచరుడు రాజీవ్ సాగర్ కోసం తుంగతుర్తి టికెట్ అడుగుతున్నానని, జిల్లా మంత్రిగా మీరు కూడా సహకరించాలంటూ కవిత తన ప్రతిపాదనను పెట్టారు. అక్కడ సరేనన్న మంత్రి బయటికి వచ్చాక తన అసలు స్వరూపం చూపించారని కవిత వర్గం మండిపడుతోంది. తన సమీప నియోజకవర్గంలో తనకిష్టం లేని వ్యక్తికి టికెట్ ఇప్పించే ప్రయత్నాలను ఎలాగైనా అడ్డుకోవాలనే వ్యూహానికి మంత్రి పదును పెట్టారు. సుమారు వారం రోజుల క్రితం తుంగతుర్తి నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ను ఆహ్వానించారు. సభ వేదికపై మంత్రి మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ను 50,000 మెజారిటీతో మళ్లీ గెలిపించాలన్నారు. అన్న కేటీఆర్ మాటలు విని ఎంపీ కవిత ఆవేశంతో ఊగిపోయారంటూ జాగృతి సంస్థ నాయకులు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన మంత్రి దంపతులు కవిత ప్రతిపాదనను ఒప్పుకుని బయటికి వెళ్లి పావులు కదిపారంటూ మండిపడుతున్నారు. కవిత వద్ద మంత్రి పప్పులు ఏం ఉడకవని, తుంగతుర్తి టికెట్ ఎలా సొంతం చేసుకోవాలో తమకు తెలుసంటున్నారు.